హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి డే 9లో సెకండ్ వీడియో అనమాట. ఇప్పుడైతే మేమైతే వయనాడ్ అయితే ఆల్రెడీ వచ్చేసినాము. ఈ వీడియోకి అయితే నేను వీడియో తర్వాత ఇంట్రో అయితే ఇస్తున్నా. ప్రజెంట్ అయితే అత్తిరేపల్లి నుంచి వయనాడ్ అయితే వెళ్తున్నాం అనమాట. ఈ వయనాడ్ మేము ఏంటంటే జస్ట్ ఇట్లా చూసుకుంటూ వెళ్ళిపోతాము. మాకు కొద్దిగా టైం కూడా లేదు. అందుకని చెప్పి మేము జస్ట్ వెళ్ళే దారిలోనే కాబట్టి చూసుకుంటూ పైన చూసుకుంటూ వెళ్ళి అయితే పోతున్నాము. నెక్స్ట్ టైం అయితే ఖచ్చితంగా వయనాడ్ వచ్చినప్పుడు, ఒకవేళ నెక్స్ట్ టైం వయనాడ్ వస్తే ఇంకా చాలా అంటే చాలా ప్లేసెస్ అయితే వయనాడ్లో ఉన్నాయి. కాకపోతే ఇప్పుడైతే మేమైతే స్కిప్ అయితే చేస్తున్నాము. నెక్స్ట్ టైం అయితే ఖచ్చితంగా వయనాడ్లో ఉన్న ప్లేసెస్ అన్నీ కూడా కవర్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తా. సో ఇప్పుడు మనం చిక్మగళూరు వెళ్ళే దారి అయితే వయనాడ్ నుంచే కాబట్టి వయనాడ్ అయితే మీద చూసుకుంటూ అయితే వెళ్ళిపోతున్నాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చలో. ఇది నాకు తెలిసి కన్యాకుమారి ముంబై హైవే అనుకుంటా. ఇప్పుడైతే మనమైతే పెట్రోల్ కొట్టించుకోవాల్సిన టైం అయితే వచ్చేసింది. సో ఇప్పుడైతే పెట్రోల్ కొట్టించుకుందాము. ఆల్రెడీ ఇందాకనే ఫుడ్ కూడా తినేసిన, అయిపోయింది కథం. ఇంకా డైరెక్ట్ వయనాడ్ కొట్టడమే. డైరెక్ట్ వయనాడ్ కొట్టి అక్కడెక్కడైనా స్టే చేయాలి. కొచ్చి ఆల్మోస్ట్ కొచ్చికి దగ్గర ఉన్నాం మనం ఇప్పుడు. సో ఇక్కడ కూడా కొచ్చి అంటే ఇక పెట్రోల్ 103 అట్లనే ఉండొచ్చేమో. పెట్రోల్ అయితే కొట్టించేసుకున్నా. 1167 రూపీస్ అయితే పడింది. ఇప్పుడైతే ఇంకా డైరెక్ట్ వయనాడ్ వెళ్ళిపోదాం. నా ఫోన్ మొత్తం ఛార్జింగ్ అంతా అయిపోయింది. రేపటి వరకు కేరళలోనే ఉంటాము. రేపు మార్నింగ్ లేదా ఆఫ్టర్నూన్ కేరళను అయితే క్రాస్ అయిపోతాం మనం. సో ఇది హైవే మీద ఇంత ట్రాఫిక్ ఉంది ఏంది, వెహికల్స్ మెల్లగా వెళ్తున్నాయి. అబ్బా, నా కొత్త బ్రేక్ ప్యాడ్స్ వేయించే వరకు నాకు కొద్దిగా టెన్షనే ఉందబ్బా బండి మీద. సక్సెస్ఫుల్లీ వయనాడు రోడ్డు మాకు గట్టిగా దెబ్బేసింది. రోడ్ మ్యాప్ మొత్తం ఎటేటో చూపిస్తుంది. ఇక్కడ లోకల్ వాళ్ళని అడుగుతుంటే వాళ్ళు ఇట్లా అని ఒకరంటారు, ఇంకో రూట్లో అని ఇంకొకరు అంటారు. మాకైతే అసలు ఏం అర్థమైతే లేదు. ఇంకా ఫైనల్గా అయితే గూగుల్ని నమ్ముకొని వెళ్తున్నాము. ఇంకా అది ఎట్లా చూపిస్తే అట్లా వెళ్తున్నాము. ఇంకా 140 కిలోమీటర్స్ ఉంది దగ్గర. సో రోడ్డు కూడా మొత్తం బాగాలేదు. ఈ రూట్ అయితే చాలాసేపటి నుంచి ఇదే రూట్లో ఉన్నాము. సో ఇంతకు ఎటు వెళ్తున్నామో ఏందో మాకు అర్థమైతే లేదు. మేబీ ఈరోజు వయనాడ్ వెళ్ళే వరకు మాకు ఆ పని అయిపోతుంది. సో ప్రస్తుతానికి అయితే బండిలో పెట్రోల్ అయితే ఫుల్ చేయించిన. ఇంకా టెన్షన్ లేదు. పెట్రోల్ బాధ అయితే టెన్షన్ లేదు. ఇక ఎక్కడన్నా తీసుకోపోని ఇక గూగుల్ తల్లే, ఇంకా నీ ఇష్టం, నువ్వు ఎక్కడన్నా తీసుకోపో, అక్కడ వస్తాం. మనోడు పోతా ఉన్నాడు కానీ ఎక్కడ పోతున్నాడు అదేమో. మ్యాప్ కరెక్ట్ చూపించినప్పుడు వాడతాం ఏం చేస్తాడులే కానీ మా వాడు. ఓ మై గాడ్, లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే మొత్తం పంట పొలాలు అవి వచ్చినాయి. వరి చెట్లు రైట్ సైడ్లో కూడా చూసుకోవచ్చు మీరు. మొత్తం కూడా నాటు కోసం అయితే రెడీ చేసి పెట్టిర్రు. బాగుంది. అక్కడ చూస్తే మనకు సన్లైట్ కనిపిస్తుంది. కింద చూసుకుంటే రోడ్ ఏమో ఆగం చేస్తుంది. వయనాడు స్కిప్ చేద్దామని అనిపించిండే కానీ ఎట్లాగో చిక్మగళూరు వెళ్ళే రూటే కదా అని చెప్పి వయనాడ్ అయితే స్టే పెట్టుకున్నాం. ఈరోజు స్టే అయితే పెట్టుకున్నాం కానీ మరి ఎట్లయితుందో ఏమో. ఎటు సైడ్ పోయినా కానీ సేఫ్గా వెళ్తే చాలు, ఎవరికి ఏం కాకుండా. బండి కనీసం ఒక 60 కిలోమీటర్ల స్పీడ్ కూడా వెళ్ళట్లేదు. ఇట్లా వెళ్తే మనం వెళ్ళినట్లనే ఇక వయనాడ్కి ఈరోజు. ఫస్ట్ ఒక హైవే వచ్చిండే, ఆ హైవే చూసి బా వయనాడు హైవే ఉన్నట్టుంది,
ఇచ్చి వాడేయచ్చు అని అనుకునే కానీ మొత్తం గంగాలో కలిపేసింది. ఆర్కే బైక్ పాయింట్. అరే ఆర్కే, నీ షాప్ ఈడుందేమ్రా. సో ఫైనలీ ఒక మంచి రూట్కి అయితే వచ్చినాము. ఇక్కడ లొకేషన్ కూడా చూసుకోవచ్చు మీరు. సూపర్ అంటే సూపర్ వ్యూ అయితే ఉంది. ఆల్మోస్ట్ ఇంకొక 100 కిలోమీటర్స్ అట్లా డిస్టెన్స్ అయితే ఉంటుంది. మొత్తం ఇది స్టీల్ కనిపిస్తున్నట్టుంది. బ్రిడ్జ్ అయితే ఎగ్దమ్ ఉంది, కింద వాటర్ ఉన్నాయి, సూపర్ ఉంది. సో ఇప్పుడు వచ్చేసి టైము 5:18 అవుతుంది. ఇంకా ఎన్ని కిలోమీటర్లు ఉన్నాయో ఏమో. సో బ్యాటరీలో ఛార్జింగ్ కూడా అయిపోవస్తుంది. సో మీరు లొకేషన్స్ అన్నీ కూడా చూడొచ్చు, చాలా అంటే చాలా బాగున్నాయి. సో ఈరోజు నైట్ వరకు మనము వయనాడ్ వెళ్తే అంతే చాలు. ఆల్మోస్ట్ 8 వరకు కోజికోడ్ 91 కకోడా బీచ్. ఆల్మోస్ట్ మనం బీచ్కి పక్కన ఉన్నాం అనుకుంటాబ్బా. సో ఏ కిరణ్ కిరణ్ ఏయ్ కిరణ్, ఇంకా ఎన్ని కిలోమీటర్లు ఉంది? 120నా? స్ట్రైటా? 123 కిలోమీటర్స్ అయితే ఉంది. సో ఇంకా 123 కిలోమీటర్స్ ఉందంట. టైము నాకు తెలిసి 9 చూపించవచ్చు. ఈ రోడ్ అయితే పర్లేదు, బాగానే ఉంది. కానీ ముందు ముందు ఎట్లా ఉందో రోడ్డు మంచిగా ఉంటే లేట్ అయినా సరే ఏం కాదు, కానీ రోడ్డు ఆగముంటేనే ఇక కష్టం. కింద ఒక రైల్వే ట్రాక్ అయితే ఉంది, ఏదో స్టేషన్ కూడా ఉంది ఇక్కడ. కేరళ. సో ఇప్పుడైతే వయనాడ్కి ఇంకొక 100 కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉన్నాము. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఈ రూట్లో రోడ్డు వరకు నడుస్తుందంట, వేరే రూట్లు చూపిస్తున్నాయి కానీ అవి మొత్తం చిన్న చిన్న పల్లెటూర్ల నుంచి చూపిస్తున్నాయి. ఇక అవన్నీ కూడా చిన్న రోడ్లు కాబట్టి ఎందుకులే హైవే నుంచే పోదామని చెప్పి అయితే అనుకుంటున్నాం మెల్లగా. సో ఇప్పుడైతే 100 కిలోమీటర్లు ఉంది. ఇంకా టైం వచ్చేసి 5:46 అవుతుంది. ఆల్మోస్ట్ సన్లైట్ కూడా మొత్తం పోతుంది. సో చూడాలి ఇక వయనాడ్ వెళ్ళే వరకు ఎంతవరకు అవుతుందో ఏమో టైం. వయనాడ్లో ఈరోజు వీలైతే రూము, లేదంటే ఎక్కడైనా హోమ్ స్టే, అంతకుమించి ఏం లేదు. ఎక్కడన్నా టెంట్ వేసుకొని పడుకోవాలి, అంతకుమించి ఏం లేదు. సో ప్రస్తుతానికైతే ఒక రోడ్ అయితే బాగానే ఉంది, సింగిల్ రోడ్డు. కాకపోతే రోడ్డు వరకు నడుస్తుంది కాబట్టి కొద్దిగా అక్కడెక్కడ డిస్టర్బెన్స్ ఉంది. కొద్దిగా మెల్లగా వెళ్ళిస్తే అయిపోతుంది. సో వయనాడుకు మంచిగా ఏదైనా హైవే తగులుతుందేమో, ఏదన్నా దుమ్ములో కొట్టచ్చు. తొందరగా పోయి తొందరగా ఎక్కడైనా స్టే తీసుకొని మంచిగా రెస్ట్ తీసుకుందాం అనిపించిండే, కానీ మొత్తం అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి అన్నట్లు అయిపోయింది మొత్తం బిస్కెట్. సో మొత్తానికి అయితే చీకటి అయిపోయింది. ఇప్పుడైతే ఇంకొక 70 దాకా ఉన్నాం అనుకుంటా. సో యాక్చువల్గా మేము ఎప్పుడు వెళ్ళిపోవాలి, కాకపోతే లొకేషన్ గూగుల్ మ్యాప్ ఉంటుంది కదా, మొత్తం తిరిగా మరగా కొట్టి ఆగమాగం చేసింది ఈరోజు. లేకపోతే ఆల్మోస్ట్ ఇప్పుడు మహా అంటే ఇంకొక 20 కిలోమీటర్ల దూరంలో అట్లా ఉండాలి. సో ఇప్పుడైతే
వయనాడుకి ఒక 60 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉన్నాము. నైట్ అయితే ఫుల్ వర్షం పడ్డది. మేము తొందరగా గెస్ చేసి రూమ్ అయితే తీసుకున్నాము. సో ఇక 60 కిలోమీటర్ ఉంది కదా అని చెప్పి ఇక మార్నింగ్ లేచి వెళ్తున్నాము. ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అవుతుంది. సో మీరు చూడవచ్చు మొత్తం కూడా మబ్బులే ఉన్నాయి. నైట్ మంచి హైవే అయింటేనన్నా డైరెక్ట్ వెళ్ళిపోతుంటే మేము, కానీ మొత్తం కూడా ఏమంటారు, మొత్తం కూడా చిన్న చిన్న విలేజ్లలో రూట్లు చూపిస్తుంది. అందుకే ఇక రిస్క్ తీసుకోవడం వద్దు అని చెప్పి నిన్నైతే ఆగిపోయినాము. సో ఒక రూమ్ అయితే తీసుకున్నాము. రూమ్ కాస్ట్ వచ్చేసి 800 రూపీస్ అయితే పడింది మాకు, నాన్ ఏసీ. ఈ వెదర్కి ఇక ఏసీ అవసరం లేదనిపించింది. అయినా ఇక మన బడ్జెట్లో తక్కువలో వెళ్ళిపోవాలంటే నాన్ ఏసీ బెటరు. సో ముందు మనోడు వెళ్తున్నాడు, మనోడిని నేను ఫాలో అవుతున్నా. ఇక్కడ నుంచి రైడ్ తీసుకోవాలంట. సో ఈరోజు ఏదేమైనా సరే వయనాడ్ వెళ్ళి వయనాడ్ నుంచి చిక్మగళూరు అయితే వెళ్ళిపోవాలి. వయనాడ్లో మేము పెద్దగా ఇక్కడ ఆగము. కాకపోతే ఏంటంటే వెళ్ళేదారిలో ఏమైనా ప్లేసెస్ ఉంటే చూపించుకుంటూ అక్కడ నుంచి చిక్మగళూరు అయితే వెళ్ళిపోతాం. మొత్తం చల్లగా ఉంది వెదర్ అంతా. ఇక్కడ ఇంత వర్షం పడుతుంది. మన హైదరాబాదు కనీసం మా ఊర్లో కూడా వర్షాలు పడతలేవంట. వర్షం అయితే వేరే లెవెల్గా పడ్డది అబ్బా. రాత్రి కూడా 2 డేస్ నుంచి ఘోరమైన వర్షం పడుతుంది. అది కూడా నైట్ టైం మాత్రమే. మా లక్ ఏంటంటే నైటే పడుతుంది. ఈరోజు ఏదో సిచ్యువేషన్ బ్యాడ్గా ఉన్నట్టుంది. చూస్తుంటే ఇప్పుడు కూడా మళ్ళీ గట్టిగా కొట్టేటట్టుంది వర్షము. ఈ అమ్మ వద్దు అంటుంటే గల్లీలు వస్తున్నాయి రా బాబు. మళ్ళీ ఒక గల్లీ వచ్చింది. ఈ రోడ్ ఎక్కడ పోతుందో. మార్నింగ్ టైం కాబట్టి ఎక్కడ పోయినా ఏం కాదు. అదే నైట్ టైం అయితే ఇబ్బంది అవుతుంది. మనకు తెలిసిన ఏరియాలలో అయితే ఎంత దూరమైనా పోవచ్చు, కానీ తెలియని ప్లేసులు కదా, ఇబ్బంది అవుతుంది. ఓ మై గాడ్, రోడ్ ఏంది ఎట్లుంది. ఇప్పుడు ముందు చూసుకోవచ్చు మొత్తం కూడా క్లౌడ్స్, వాగు, అసలు బీభత్సంగా ఉందబ్బా. క్రేజీ ఉంది. ఓ మై గాడ్, మంచి రోడ్డు అయితే మళ్ళీ వచ్చింది. ఇది ఎంత దూరం ఉంటుందో ఏమో. సో అయ్యబ్బా ఎంత డౌన్ ఉంది ఏంద్రా నాయన. ఇది ఫిలిం నగర్ గడ్డ దాటిపోయిందిగా లెవెల్. ఫిలిం నగర్ కంటే హై లెవెల్లో ఉంది ఇంకా ఇది డౌన్. నైట్ మేము రూమ్ తీసుకోవడం చాలా అంటే చాలా ప్లస్ అయింది. ఎందుకంటే ఇట్లా మేము ఆగి, ఒక చిన్న టౌన్ వచ్చింది, ఆ టౌన్లో మేము ఇట్లా ఆగి ఇట్లా రూమ్ తీసుకున్న వెంబడినే వర్షం కొట్టింది చూడు. ఒక రేంజ్లో కొట్టిందబ్బా. అసలు చెప్పొద్దు ఇక, బీభత్సంగా పడ్డది వర్షం. ఆ టౌన్లో కానీ మేము ఆగపోయింటేనా అయిపోతుండే ఇక మా పని. ఆల్రెడీ ఇప్పటికే బట్టలు మొత్తం కూడా తడిచిపోయినాయి. అది వాటర్ ప్రూఫ్ రెయిన్ కవర్స్ అవన్నీ ఉన్నాయి కూడా, కానీ అయినా కానీ ఇక్కడ కొడుతున్న వర్షానికి మొత్తం ముద్ద అయిపోయినాయి. ఇప్పుడు కరెక్ట్ చెప్పాలంటే వేసుకోవడానికి కూడా కరెక్ట్ బట్టలు లేవు. ఇప్పుడు మొత్తం పచ్చిగా అయిపోయినాయి. నైట్ రూమ్ తీసుకొని మళ్ళీ ఆరబెట్టినాము. కొంతవరకు అయితే ఆరిపోయినవి. మళ్ళీ వర్షం పడితే ఇక గోయిందా. వా, వేరే లెవెల్ బయట సూపర్ ఉంది వ్యూ. మధ్యలో వరి చెట్లు ఉన్నాయి. సూపర్ అంటే సూపర్ వ్యూ ఉంది నిజంగా. విలేజ్ల నుంచి వెళ్తే భలే లొకేషన్స్ బయట పడుతున్నాయి తెలుసా. అదొక్కటి బాగుంది, కానీ ఇవన్నీ ఎక్కడెక్కడనో ఇప్పుడు ఇబ్బంది అనిపిస్తుంది కొంచెం. ఈ విలేజ్ నేమ్ వచ్చేసి మున్నూరు అంట. మున్నూరు వేరు, మున్నార్ వేరు. నేను ఇప్పుడే చూసిన బోర్డు కనిపించింది. బాగుంది, చాలా బాగుంది విలేజ్. వాహ్, బాబా 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 బా, క్రేజీ బాబ్. ఏమన్నా ఉన్నాయా లొకేషన్స్? ఆ
ఆల్మోస్ట్ మనం వయనాడుకి దగ్గరనే ఉన్నాము, కానీ ఇక కొద్దిగా షార్ట్ కట్లు అవి ఇవి మాకు అన్ని రోడ్లు చూపిస్తున్నాయి కాబట్టి కొద్దిగా లేట్ అవుతుంది. క్రేజీ ఉన్నాయి లొకేషన్స్ పో. ఇక మార్నింగ్ ఎట్లా చూపించినా కొట్టేయచ్చు అబ్బా, ఏం కాదు. నైట్ టైమే ఎక్కడన్నా గల్లీలకు దానిలలో పోవాలంటే భయం వేస్తుంది. నిజంగా చెప్తున్నా, నాకైతే భయం అవుతుంది ఎక్కడ నుంచి చీకట్లో ఉన్నప్పుడు. మన ఊర్లో అంటే ఓకే, ఎక్కడైనా పోతాం ఎక్కడైనా వస్తాం, కానీ ముక్కు మొగం తెలియని ఊర్లలో తిరుగుడు అంటే వేరే ధైర్యం ఉండాలా. అంటే జంగల్స్ జంగల్స్ ఉంటుందో తెలియదు, ఎట్లుంటుందో తెలియదు కదా. సో వెదర్ ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే, ఇట్లనే వెదర్ ఉంటే మంచిగా రైడ్ చేయాలనిపిస్తుంది కంటిన్యూస్గా. సో క్రేజీ ఉంది బాబు. టైం ఇప్పుడు 8:17 అయ్యింది కదా మార్నింగ్. అసలు మనము కొండ టాప్లో వచ్చేసినాము. ఎంత ఫాగ్ ఉంది చూడండి, ముందర రోడ్డు కూడా కనిపించట్లేదు, అంత ఫాగ్ ఉంది. వారి దేవుడు, అసలు ఏంది అసలు ఇది మార్నింగా లేకపోతే ఏంది, ఏమైంది అసలు? నెక్స్ట్ లెవెల్ ఉంది అబ్బా లొకేషను. అసలు ఇప్పటి వరకు నా జీవితంలో చూడలేదు ఇంత ఫాగ్ తోటి. అసలు సూపర్ అంటే సూపర్ ఉంది. సో చూడండి మీరు, అసలు ముందు ఎంత ఫాగ్ కనిపిస్తుందో, అసలు ఏం కనిపిస్తలేదు. ఇక్కడ పక్కన లొకేషన్ ఏమన్నా చూపిద్దామన్నా కూడా మొత్తం ఫాగే కనిపిస్తుంది. వారి ఎంత బాగుందిరా నాయన. వయనాడ్ ఇంకా వయనాడ్కి 20 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాము. ఇక్కడనే ఈ రేంజ్లో ఉందంటే ఇంకా వయనాడ్ వెళ్తే ఇంకెంత బాగుంటుందో. కానీ వయనాడ్లో చాలా ప్లేసెస్ అయితే స్కిప్ చేస్తున్నాము. మనకి ఎప్పుడన్నా టైం చూసుకొని ఇంకా గట్టిగా ఇచ్చి పడేయాలి ఈ వయనాడ్. ఇవన్నీ కూడా కేరళ వయనాడు ఈ 2 ప్లేసెస్ అయితే మళ్ళీ రావాలబ్బా. చూడండి ఫాగ్, మొత్తం ఫాగే. నాకైతే బీభత్సంగా పెడుతుంది చలి, ఏం కనిపించలేదు. డొల్లా లోపల ఏం లేదు. అరే ముందర వెహికల్స్ కూడా కనిపించట్లేదు. వా, వేరే లెవెల్ ఉంది పో. వా, ఏం కనిపించట్లేదు పో. సో ఫైనల్గా అయితే ఒక దగ్గర అయితే ఆగినాము. స్నో అయితే అసలు బీభత్సమైన స్నో, ఇంకా ఎక్కువైందేమో అనిపిస్తుంది నాకైతే. ఇట్లా ఆగిన 2 నిమిషాలకే ఫుల్గా అనిపిస్తుంది మొత్తం కూడా స్నోనే. టైం కూడా మీరు చూపిస్తా, టైము 8:29 అవుతుంది ఇప్పుడు. బీభత్సమైన మంచు అయితే కనిపిస్తుంది, మొత్తం కూడా స్నోయే ఉంది. సో ఇవి వచ్చేసి మన బైక్స్ అన్నమాట. సో మీకు ఒక దోస్తుని పరిచయం చేయాలా, ఒక్క నిమిషం ఆగండి. సో చూడండి, ఇక్కడ ఇద్దరైతే ఉన్నారు, క్రేజీ ఉన్నారు. సో ఇప్పుడైతే ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోదాం. ఇందిరా, అసలు ఇది కేరళనా లేకపోతే కాశ్మీరా? అసలు ఏం స్నో అబ్బా. అసలు ఇందాల రోడ్సే కనిపిస్తలేవు, మనోళ్ళు లైట్స్ వేసుకొని మరీ పోతుర్రు. అబ్బాబ్బా, నా జీవితంలో చూడలేదు అబ్బా ఇంత స్నో ఉన్నప్పుడు. ఎంత బాగుందంటే అసలు మాటల్లో చెప్పనీకి వస్తలేదు. అసలు ఎంత సూపర్ అంటే ఎంత సూపర్ ఉంది.